హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ ఈత్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో సూపర్గా ఉండే వెనిలా స్పాంజ్ కేక్ రెసిపీని ట్రై చేద్దాం. అది ఎలా అంటే ఫస్ట్ హాఫ్ కప్ మైదా తీసుకుందాం, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా. ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా డ్రై ఇంగ్రీడియంట్స్ అంటారు. వీటిని మనం ఇలా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వెట్ ఇంగ్రీడియంట్స్ కోసం మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 2 ఎగ్స్ అనేవి బ్రేక్ చేసి అందులో వేసుకోవాలన్నమాట. 2 ఎగ్స్ అయితే సరిపోతాయి. ఇందులో మనం పావు కప్పు ఆయిల్ యాడ్ చేసుకోవాలి అండ్ 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. ఎగ్ స్మెల్ బట్టి యాడ్ చేసుకోవచ్చు, కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. హాఫ్ కప్ షుగర్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసిన తర్వాత మిక్సీని మనం ఆపి మిక్సర్ చేసుకోవాలన్నమాట. ఇందులో పావు కప్ మిల్క్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా అయిన తర్వాత ఇలా క్రీమీ స్ట్రక్చర్లో రావాలి, ఎక్కడ కూడా ఎల్లోగా ఉండకుండా అలా క్రీమీగా వచ్చిన తర్వాత ముందు మనం జల్లించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్లో మనం మిక్సీ వేసుకునేదంతా అందులో యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్నాక స్పాచులాతో 1 డైరెక్షన్లో కానీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి. లేదు అంటే ఇలాగా హ్యాండ్ బ్లెండర్తో కూడా మనం కలుపుకోవచ్చు, ఎక్కడ కూడా లంప్స్ లేకుండా నీట్గా కలుపుకోవాలన్నమాట. ఇలా ఒక ట్రే తీసుకొని దీనికి ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకొని మైదా కానీ వీట్ ఫ్లోర్ కానీ కోటింగ్ కోసం అనేది మనం యూజ్ చేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట. ఇదంతా ట్రే అంతా కూడా ఇలా చేసినట్లయితే కేక్ అనేది ఈజీగా డిమోల్డ్ అవుతుంది. లేదు అంటే బటర్ పేపర్ను కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇలా స్ప్రెడ్ చేసి వేసానన్నమాట. ఇదంతా మనం బ్యాటర్ అంతా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ అంతా కూడా యాడ్ చేసిన తర్వాత మనం ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా కానీ మనం 3 టైమ్స్ అనేది ఇలా ట్యాప్ చేసుకోవాలన్నమాట. ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా కూడా పోతాయి. కుక్కర్లో ఒక స్టాండ్ పెట్టుకుని 10 మినిట్స్ అనేది ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకోవడం వల్ల కేక్ అనేది మంచి కలర్ వస్తుంది, అలాగే త్వరగా బేక్ అవుతుంది. కుక్కర్ క్యాప్కి గ్యాస్ కట్టర్ విజిల్ 2 తీసేసి 30 మినిట్స్ అనేది కేక్ అని అలా ఉంచేయాలన్నమాట. అస్తమాటికి చూడకూడదు ఉడికిందో లేదు. చూసారు ఎంత సాఫ్ట్గా ఫ్లఫీగా వచ్చిందో. ఇప్పుడు ఇది కరెక్ట్గా బేక్ అయిందో లేదో అని మనం ఒక టూత్ పిక్ పెట్టి చూస్తే ఎక్కడా అంటుకోలేదు. సో కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయింది. దాన్ని పూర్తిగా చల్లారినంత వరకు దాని జోలికి పోకూడదు. అది వన్స్ పూర్తిగా కంప్లీట్గా కూల్ అయినాక ఇలా సైడ్స్ అనేవి నైఫ్తో స్క్రాచ్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ట్యాప్ చేసామనుకోండి కేక్ అనేది ఈజీగా డిమోల్డ్ అవుతుంది. చూసారా చాలా బాగా వచ్చింది కేక్ అనేది, ఫ్లఫీగా పొంగుతూ చాలా స్పాంజ్లా. అందరూ కూడా కంపల్సరీగా మస్ట్ అండ్ ట్రై అనే రెసిపీ చెప్తాను నేను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.